భావం చెప్తున్నాను. స్వర్గంలో ఒక దేవత ఉన్నాడండి. దేవత ఆయన గారికి శాపం తగులుకుందండి. శాపం తగులుకుంటే తత్ఫలితంగా భూలోకంలో పందిగా పుట్టాడండి. ఎవరు? స్వర్గంలో ఉన్న దేవత భూలోకంలో పందిగా పుట్టాడు. పంది ఎక్కడ ఉంటుందండి? బురద గుంట. ఊరు బయట ఒక బురద గుంట ఉందండి. ఆ బురద గుంటలో కాపురం పెట్టిందండి. ఇది పంది. ఇక పంది అయితే ఇంకొక ఆడపంది వచ్చిందండి అక్కడికి. సరే, మగ పంది ఆడపంది ఇంకా ఫ్యామిలీ పెరిగిపోయిందండి. ఇది పిల్ల పందులు ఇవన్నీ ఆ బురదలోనండి బాగా మూతి ఒళ్ళంతా బురద పోసుకుని అక్కడ కాలక్షేపం చేస్తున్నాయండి. చేస్తుంటే ఆ మార్గం గుండా ఒక సిద్ధ పురుషుడు పోతున్నాడండి. పోతుంటే త్రికాలజ్ఞుడైనటువంటి ఆ మహనీయుడు ఈ పందిని చూచాడండి. రామ 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 రామ, మహా గొప్ప స్థితిలో ఉన్నటువంటి దేవత ఏదో దౌర్భాగ్యమైనటువంటి కర్మ చేత శాపం తగులుకునిట్ట పందిగా పుట్టాడు. గుండె కరిగిపోతున్నది, నాకు ఎంతో దయాదాక్షిణ్యాలు కలుగుతున్నాయని చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడే శక్తిని అనుగ్రహించి, ఓ పంది గారు, మీరు పంది కాదు, స్వర్గంలో ఒక దేవత, శాపవశాత్తు ఈ విధంగా పుట్టారు. మీరు ఇట్లా ఈ బురదలో పడి బాధపడటం అనేది నాకేమి సంతోషంగా లేదు, నాకు అంగీకారంగా లేదు. నా తపశ్శక్తి చేత, నా సిద్ధి బలం చేత మిమ్మల్ని తిరిగి దేవతగా చేయాలని చెప్పి అనుకుంటున్నాను అన్నాడండి. పంది ఏమన్నదో మాట్లాడే శక్తిని ఇచ్చాడు కదండి. పంది అన్నది, మా సుఖానికి మీరు అడ్డు రాబాకండి, పోండి బయటికి అనేసిందండి. ఆ పంది చూడండి, మేమందరం ఎంత ఆనందపడుతున్నాం, ఎటువంటి సంసారం. భార్యను చూపించి రంభ, ఊర్వశి ఇట్లా ఉన్నారో చెప్పండి అని. ఒళ్ళంతా బురదే, దరిద్ర బురద. ఆ భార్యను చూపించి రంభ, ఊర్వశి ఇట్లా ఉంటారా అని అడుగుతున్నాడు. చూచారా నా సంతానం 10 మంది అండి. పందికి పుడితే డజన్ పుడతాయండి. ఈ డజను మూతంతా బురదైనండి. ఇది ఈ పిల్లల్ని చూచి ఆహా, ఇటువంటి సంతానం ఎక్కడైనా దొరుకుతుందా, వండర్ఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అంటాడు. ఇదంతా చూసి ముక్కు మీద వేలేసుకుంటాడు ఎవరు? సాధువు గారు. ఆహా, మా యొక్క ప్రభావం ఇట్లా ఉన్నది చూడండి. ఆ పందిగా పుట్టి అదే సర్వ సుఖాలకి నిలయం అని చెప్పి అనుకుంటున్నాడు. దేని చేత అనుకుంటున్నాడు? భ్రాంతి. చూచారా, ఇదేనండి మానవుని కింద పడదోసేటువంటిది. ఉన్న విషయం తల్లకిందులుగా చూపిస్తున్నదండి అది. ఈ బ్రెయిన్ లోపం చేత, ఆలోచన లేని కారణం చేత, జ్ఞాన సంబంధమైన అనుభూతి లేని కారణం చేత మానవుడు ఈ విధంగా తల్లకిందులుగా వ్యవహారం చేస్తాడనేది. సద్భావం